హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైసుడు ఫ్లేవర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు నార్త్ సైడ్ ఫేమస్ మోమోస్ ఎలా చేయాలో చూపిస్తాను. దానికి ముందుగా ఏమేమి కావాలో చూడండి. ఇప్పుడు వెజ్ మోమోస్ ఎలా చేయాలో చూద్దాం. దానికి ముందుగా మనం ఒక క్యాబేజీని నేను చూపిస్తున్నట్లుగా చిన్న చిన్నగా పీసులు ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్ని కూడా కట్ చేసుకోవాలి. ఉల్లాకులను కూడా కట్ చేసుకోవాలి. అలానే కొత్తిమీర, ఒక ఉల్లిపాయ, తగినంత పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకొని తగినంత ఉప్పు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో 1/2 kg మైదా పిండి తీసుకొని దాంట్లో కొంచెం తగినంత నూనె, వాటర్ యాడ్ చేసుకొని ఇలా నేను కలుపుతున్నట్టుగా స్మూత్గా అయ్యే వరకు కలుపుకోవాలి. అలా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న చపాతీలను చేసుకుందాం. చూసారు కదా, ఇంత చిన్నగా చపాతీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని ఈ వాటర్ అనేది ఏంటంటే ఈ చిన్న చపాతీ ఉంది కదా, ఈ చపాతీకి మొత్తం అంచులో పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మనము లోపల మొత్తము వెజ్ మోమోస్కి రెడీ చేసుకున్నాం కదా స్టఫ్, ఆ స్టఫ్ అనేది అందులో పెట్టాలి. కాబట్టి చుట్టూ పోకుండా ఉండడం కోసం అలా చుట్టూ వాటర్ అద్దాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న స్టఫ్ అనేది అలా పెట్టాలి. చపాతీ అంచులను మొత్తం ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఆనుకొని సైడ్కి పెట్టుకోవాలి అన్నిటిని. చూసారు కదా ఎలా చేశాను. ఇప్పుడు వాటిని స్టీమ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇంకొక బౌల్లో ఇలా అన్నిటిని మోమోస్ని పెట్టుకోవాలి. లైట్గా నేను ఆ బౌల్కి కొంచెం ఆయిల్ పెట్టుకున్నాను. అలా పెట్టుకున్నాక దాని మీద మూత పెట్టేసుకొని స్టవ్ మీద ఒక 10 minutes స్టీమ్ అయ్యేలాగా ఉడకపెట్టుకోవాలి. అలా 10 minutes అయ్యాక వేడి వేడి మోమోస్ రెడీ. ఇప్పుడు దానికి చట్నీ ఎలా తయారు చేయాలో చూడండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 liter వాటర్ తీసుకొని కొన్ని టమాటాలు నేను చూపిస్తున్నట్లుగా వేసుకోవాలి. కొన్ని మిర్చి, కొన్ని వెల్లుల్లి వేసుకొని మరిగే వరకు గ్యాస్ మీద పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఆ టమాటాలు మిర్చి మొత్తం అన్నీ ఎలా ఉడుకుతున్నాయి. ఇప్పుడు ఆ టమాటాలు ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో తగినంత సాల్ట్ వేసుకొని పట్టుకోవాలి. ఇప్పుడు దానికి కావాల్సిన చట్నీ అనేది రెడీ. చికెన్ ఫ్రైడ్ మోమోస్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 kg కీమా చేసిన చికెన్, ఉల్లిపాయలు, కొత్తిమీర, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు, ఇవన్నిటిని మంచిగా చికెన్ పట్టుకునేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని మొత్తం అందులో వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి చికెన్ని. ఇలా కొంచెం ఫ్రై అయ్యే వరకు చికెన్ని ఇలానే ఉడకబెట్టుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు వెజ్ మోమోస్కి ఎలా చపాతీ చిన్న చిన్నవి చేసుకున్నామో అలానే సేమ్ అలానే ఇప్పుడు ప్రాసెస్ ఉంటుంది, అలానే చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చికెన్ స్టఫ్ పెడుతున్నాను. చూసారు కదా, ఇప్పుడు నేను చూస్తున్నట్టుగా సేమ్ దానికి చపాతీకి కొంచెం మంచుకు వాటర్ అద్ది ఇలా చేసుకోవాలి.
ఇలా అన్నిటిని చికెన్ స్టఫ్ పెట్టి ఇలా చేసుకున్నాక మనం ఇడ్లీ పాత్రలో ఇలా నేను చూపిస్తున్నట్లుగా పెట్టుకోవాలి. ఇలా మనం ఇడ్లీ పాత్రలో ఒక 5 మినిట్స్ ఉడికినాక తీసేయాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని ఇప్పుడు ఆయిల్ వేడెక్కినాక స్టీమ్ అయిన చికెన్ మోమోస్ ఉన్నాయి కదా వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా వేడి చికెన్ మోమోస్ రెడీ. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.